ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలంలోని బోరంపాలెం గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా మేళతాళాలతో మాదిగ డప్పులతో విచిత్ర వేషాలతో ముస్లిం సోదరులు మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఈ పండుగను అత్యంత వైభవంగా 11 రోజుల పాటు జరుపుకుంటారని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో గ్రామం సురక్షితంగా ఉండాలని ఈ పండుగ చేస్తున్నామని ముస్లిం సోదరులు తెలిపారు. నరసాపురం ఏలూరు జిల్లా నరసాపురం మండలం బోరంపాలెం గ్రామం. మా ఊరిలో మొహరం పండుగ చేస్తున్నాము. మొహరం పండుగ అనగా పీర్ల పండుగ అంటారు. ఈ పండుగ మా తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని మేము కూడా ముందుకు కొనసాగించాలని, పాత ఆచారాలని అందరికీ తెలియజేయాలని ఈ పండగ మేము చేస్తున్నాము. ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే, ఈ పండగ వచ్చి 11 రోజులు చేస్తాము. అందులో ఈ పండగలో ప్రత్యేకత ఏంటంటే 4 రోజులు. మొదటి రోజు 7వ రోజు. ఆ 7వ రోజున ఊరేగింపు ఉంటుంది. ఫైట్ సవార్ అని చెప్పేసి గుర్రం మీద ఊరేగిస్తారు. ఈ సవారిని ఫైట్ సవార్ అని చెప్పి గుర్రం మీద ఊరేగిస్తారు. ఆ సవారి తర్వాత 9వ రోజు అనేది ఉంటుంది. 9వ రోజున పీర్ల సవార్లు అనేది లేపుతారు. ఈ జనం అందరూ 9వ రోజున ఈ పండగ 9వ రోజున ఈ పండగకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కడెక్కడ నుంచో కడుపులే ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బొర్రంపాలెం అనే గ్రామంలో మొహరం పండుగ గత కొంతకాలంగా చేస్తున్నాం. మా తాతలు తండ్రులు కలిపి చేస్తున్నారు. మేము కూడా చేస్తున్నాం. మా పిల్లలు అంతకు ముందు కూడా చేయాలని చేస్తున్నాం. ఈ పండగ ప్రాముఖ్యత ఏంటంటే అంతా నమ్మకం. హిందూ ముస్లింలు అందరూ బాయిగా చేస్తున్నాం. అందరూ నమ్మకంతో ఈరోజు 7వ తరగతి ఫైట్ సవార్లు వేసింది. సోమవారం 9వ తరగతి పెద్ద సవార్లు వేసి 10వ తరగతి మొత్తం సవార్లను వేసి 11వ రోజు ఊరేగింపు ఉంటుంది. మొహరం రోజు మా పిల్లలు అందరం చేస్తున్నాం. మాకు అందరికీ బాగా ఉంటుంది కాబట్టి మేము చేస్తున్నాం ఈ పండుగ. 7వ తరగతి రోజు నిప్పుల గుండం దొక్కుతారు. 9వ తరగతి రోజు నిప్పుల గుండం దొక్కే రోజు పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి పిల్లలకి మొక్కుకుంటారు. నొప్పులు పూలు పడతారు. ఎంతోమందికి పుట్టారు. అలాగా ఇక్కడ కూడా పుడతారని అందరూ రావాలని అందరూ కోరుకుంటున్నాం. ప్రతి రోజు కూడా నిప్పుల గుండం దొక్కుతాం.